ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలనం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్ను బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఓడించారు. 3,000 పైచిలకు ఓట్లతో పర్వేష్ గెలుపొందారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా సైతం ఓటమి పాలయ్యారు. జంగ్పూరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిసోడియా 600 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు. జైలుకు వెళ్లి వచ్చిన సానుభూతి సిసోడియాను ఈ ఎన్నికల్లో గట్టెక్కించలేకపోయింది. బీజేపీ అభ్యర్థి తర్వేంద్ర సింగ్ ఇక్కడ గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం ఆప్ ఖాతాలోనే పడింది. కోండ్లీ నియోజకవర్గంలో తొలి ఫలితం వెలువడింది. ఈ నియోజకవర్గంలో ఆప్ తరపున పోటీ చేసిన కుల్దీప్ కుమార్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్పై కుల్దీప్ 6,293 ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని సాధించారు. కాగా లక్ష్మీనగర్ నియోజకవర్గంలో అభయ్ వర్మ విజయాన్ని సాధించడంతో బీజేపీ ఖాతా తెరిచింది.